హాయ్ అండి, అమ్మ హెల్త్ వంటకాల ఛానల్ స్వాగతం అండి. ఇవాళ నేను సద్దన్నం తయారు చేస్తున్నాను. మనకి ఎండాకాలం కదా, మనం టిఫిన్లో దోశ తిన్నా కూడా మంచిగా బాగా అవుతాయండి వాటర్. ఇడ్లీ అయినా ఏదైనా తినాలన్నా కూడా ఎండాకాలం బాగా తినబుద్ధి అవ్వదు. ఇలా సద్దన్నం చేసి తింటే మనకి చలవ చేస్తుంది. మంచిగా మన కుండలో కనుక చేసుకున్నాం అనుకోండి, మనకి చాలా చలవ చేస్తుందండి. చేసి చూపిస్తానండి. కావాల్సిన పదార్థాలండి: పాలు కాసినవి, అన్నం అండి, ఇప్పుడు వండిన అన్నం, బ్రౌన్ రైస్ అండి, ఇది ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి సన్నగా చీల్చానండి. ఇప్పుడు మట్టి పాత్రలోకి పాలు తీస్తున్నానండి. కాసిన పాలండి ఇవి. పెరుగు పాలల్లో వేస్తున్నానండి, తోడు వేసుకుంటున్నాను. పెరుగు వేసుకుని మంచిగా తిప్పుకోవాలండి, బాగా తోడుకుంటుంది గట్టిగా. రైస్ వేస్తున్నానండి. అన్నాన్ని ఇలా కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకుంటున్నాక ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, పెద్ద ఉల్లిపాయ అండి ఇది, ఉల్లిపాయని కోసి ఇలా ముక్కలు వేసుకున్నాను. 2 పచ్చిమిర్చి చీల్చి ఇలా వేసారండి. ఇప్పుడు మూత పెట్టేశారండి. రేపు ఉదయాన్నే రెడీ అవుతుందండి, తెల్లారికి రెడీ అయిపోతుందండి పెరుగన్నం. రాత్రి తోడేసాం కదండి మనం అన్నమును పాలు పోసి. ఇదిగోండి ఇలా తోడుకుంది, బాగా తోడుకుంది. బ్రౌన్ రైస్ కదండి, పెరుగు బాగా కనపడదు, ఇలాగే ఉంటుంది. ఇలా మనం కుండలో ఇలా తోడుపెట్టుకుంటాం అనుకోండి, చలవ చేస్తుంది మనకి. రాత్రిపూట మనం తోడేసేటప్పుడే కొంచెం సొంటి పొడి వేయాలండి. సొంటి పొడి వేసి మనం తోడేసాం అనుకో, పార్సిన పని ఉంటుంది, బాగా వస్తుంది. పార్సిన ఒక పక్కకే వస్తుంది అన్నమాట తలనొప్పి. ఎటైనా కూడా ఒక పక్కనే ఉంటుంది తలనొప్పి. అది కనుక మనం ఇలా సొంటి పొడి వేసి మనం తోడేసుకుంటే, అలా నెల రోజులు కనుక మనం కంటిన్యూగా తింటుంటే మనకి ఒంట్లో ఉన్న వేడి తగ్గిపోద్ది, పార్సిన నొప్పి కూడా తగ్గిపోద్దండి. చాలా మంచిగా చలవ చేస్తుంది, చాలా మంచిదండి ఇలా సద్దన్నం తింటూ. రెడ్ సాల్ట్ ఇది కొద్దిగా వేస్తున్నాను. మజ్జిగలో ఊరింది కదండి, మిరపకాయ ఘాటు కూడా లేదు. ఇలా చేసుకు తింటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి. అమ్మ హెల్తీ వంటకాల ఛానల్కి లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వంటతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.